సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని కేంద్రంలో తమ ప్రభుత్వమే రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్ర మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ని నమ్ముకుంటే పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. అందుకే పచ్చన్నకే ఓటేసినా పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. ఎక్కడున్నాడో తెలియదు, ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు. మొన్న నామినేషన్ వేసి నేను చూసిన, అరే పద్మారావు గారు కూడా ఈ పీజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని నలుగురు కూడా రాలే. అయ్యేనో ఫామ్ హౌస్ లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్ లో వండిండు. పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్. పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు, మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మన ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది, ప్రజాపాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్రం